హెల్త్ ఇష్యూస్ వస్తాయండి. అంటే కంటేనా? ఓహోహో, అవునా? నేనన్నా కరెక్ట్ అమ్మా. మీరు ఫిలిం హీరోయిన్ ఏది ఉందా? ఇంత అందంగా ఉన్నావు కదా, ఫిలిం హీరోయిన్ ఏది ఉందా? లెఫ్టా రైట్ అండి? రైట్ రైట్ రైట్. కాదండి, 3.5 లక్షల జీతమా నెలకి, ఇద్దరు కలిపి, ఒక్క కూతురా? కంటే ఏమవుద్దంట? హెల్త్ ఇష్యూస్ వస్తాయి. అంటే ఒళ్ళు పాడైపోద్ది కదా. నువ్వు చాలా గ్రేట్ అమ్మా, ఇంత అందం కూడా ఒక్కగా నువ్వు. నీ అందం నాకుంటే నేను కన్నడే పోతుంటాను. చెప్పు రే రెడ్డి, చెప్పు తెగే మాట చెప్పాడు జయచంద్ర. ఏం చేస్తావు అంతా అన్నా మాట ప్రసాదం మా అమ్మ పంచనికి అందం అన్న. చచ్చిపోతే మట్లే కదా సార్? మట్టే. హీరోయిన్లు అంతా ఇప్పుడు పాత హీరోయిన్లు ఎక్కడికున్నారు? ఇప్పుడు పాత హీరోలు ఎక్కడున్నారు? పాత రాజులు ఎక్కడున్నారు? పాత సీఎంలు ఎక్కడున్నారు? పిచ్చోళ్ళు. అందము అంటే ఏంటో తెలుసా? అమ్మది. అమ్మ ఒక్కతే ప్రపంచంలో అందమైంది. అందుకే శంకరాచార్యుల వారు సౌందర్య లహరి రాశారు. దాన్ని అందం అనకూడదు, సౌందర్యం అనాలి. అందం అంటే నశించేది. బాగుంది, బాగా చెప్పావు నాన్న, చాలా బాగా చెప్పావు. మరి రాదా? నీకు విషయం చెప్పనా? వీళ్ళు పాలిస్తే ఒళ్ళు పాడవుద్దని అలాంటి వాళ్ళు అమ్మలవ్వడం ఎందుకు? ఇంకా దరిద్రం చెప్పనా? ఇంకా దరిద్రం ఏంటంటే సరోగసి అని ఒక పద్ధతి. అంటే మోహన్ బాబు కూతురు, నా స్ట్రైట్ నయనతార, వీళ్ళందరూ అదే దరిద్రం. ఇంకా వాళ్ళని మనం ఏమనాలి? వాళ్ళు మాతృత్వ మధురమని అనుభవించలేరు. ఆర్టిఫిషియల్ ఎప్పుడు ఇంకా పిల్ల ఎందుకు కనాలి? ఎందుకో చెప్పనా? వాళ్ళకి కుక్క పిల్లలు కావాలి కదా ఆడుకోవడానికి. కుక్క పిల్లల్ని కొనుక్కుంటారు కదా నాన్న, స్ట్రైట్ కుక్క పిల్లల్ని కొనుక్కుంటారుగా. సేమ్ ఇది కూడా అంతే, సేమ్ ఇది కూడా అంతే. ఒకసారి స్మార్ట్లోకి వెళ్దామా?